చికెన్ వాటర్తో క్లీన్ చేసి ఒక బాండిలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక కప్పు ఆనియన్ ముక్కలు, కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని చివరిగా ఆయిల్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్కన గోంగూరని కూడా మెత్తగా ఉడికించి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ అన్నీ సపరేట్ అయ్యి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే గోంగూరని వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉడకదు. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా గోంగూర చికెన్ రెసిపీ రెడీ అయింది. ఈ ప్రాసెస్లో గనక చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది.